ఇదివరకే సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబోలో టైగర్ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం మంచి చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు విఐ ఆనంద్. ఇక చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబోలో రూపొందిన సినిమా ఊరు పేరు భైరవకోన. గరుడ పురాణంలో మాయమైన ఆ 4 పేజీలే ఈ భైరవకోన అంటూ ట్రైలర్ తోనే ఊరు పేరు భైరవకోన చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో సందీప్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య ధాపర్ కథానాయకులుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంస్థలపై రాజేష్ తండా, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. తమ కంటెంట్ పై నమ్మకంతో విడుదలకు ముందే ప్రీమియర్స్ వేయడం ఈ మధ్య బాగా జోరందుకుంది. ఈ కోవలోనే ఊరు పేరు భైరవకోన చిత్రానికి భారీ స్థాయిలో ప్రీమియర్స్ వేశారు. మరి ఊరు పేరు భైరవకోన ఎలా ఉంది, ఆడియన్స్ అంచనాలను అందుకుందా వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం. ముందుగా కథ గురించి మాట్లాడుకున్నట్లయితే, బసవ జాన్ ఓ దొంగతనం చేసి అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వెళ్తారు. వీరికి గీత కూడా జత కలుస్తుంది. ఈ ముగ్గురికి భైరవకోనలో భయానకంతో కూడిన మిస్టీరియస్ పరిస్థితులు ఎదురవుతాయి. అసలు భైరవకోన చరిత్ర ఏంటి, గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీల్లో భైరవకోన గురించి ఏం చెప్పారు, భూమి బసవ ఎందుకు దొంగగా మారాడు, భైరవకోనతో అతని అనుబంధం ఏంటి అనేది మిగతా కథ. విఐ ఆనంద్ సూపర్ హిట్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడ లైన్లోనే ఊరు పేరు భైరవకోన సినిమాని తీర్చిదిద్దాడు. మనకు సాయిధరం, విరూపాక్ష ఛాయలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. సినిమా మొత్తం నిడివి 2 గంటల 16 నిమిషాలు. ఈ సినిమాలో లవ్, కామెడీ, హారర్, థ్రిల్లర్ అన్ని ఎలిమెంట్స్ ను రంగరించాడు దర్శకుడు విఐ ఆనంద్. మిస్టీరియస్ థ్రిల్లర్స్ అంటేనే సీట్ ఎడ్జిన కూర్చోబెట్టి ఎలిమెంట్స్ ఉండాలి. అవి ఈ చిత్రంలోనూ కొన్నున్నాయి, కానీ అవంతలా ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా లేవు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ మిస్టరీతో సాగే సినిమా సెకండ్ హాఫ్ లో హారర్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో ఒక్కో మిస్టరీని విడమర్చి చెప్పే సన్నివేశాలు బాగా డిజైన్ చేసిన ఆసక్తికరంగా అనిపించవు. కొన్ని సన్నివేశాలు ప్రిడిక్టబుల్ గా ఉన్నాయి. మిస్టరీ ఎలిమెంట్స్ పై దర్శకుడు ఇంకాస్త కసరత్తు చేస్తే బాగుండేది. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, సందీప్ కిషన్ ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలరు. ఈ సినిమాలోని బసవ పాత్రకు సందీప్ న్యాయం చేశాడు. హీరోయిన్స్ ఇద్దరిలోనూ వర్ష బొల్లమ్మ నటనకే మంచి మార్కులు పడతాయి. ఎక్కువ షేడ్స్ ఉన్న రోల్లో వర్ష బొల్లమ్మ పాత్ర ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష తమదైన శైలిలో కామెడీని పండించి ఈ సినిమాకి హెల్ప్ అయ్యారని చెప్పొచ్చు. విలక్షణమైన కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఇప్పటికే తన విలక్షణతను చాటుకున్న విఐ ఆనంద్ ఈ సినిమాతోనూ ఓ కొత్త పాయింట్ ను డీల్ చేశాడు. స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త బిగు ఉంటే బాగుండేది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాక్ బోన్స్ అనే చెప్పాలి. రాజ్ తోట విజువల్స్, శేఖర్ చంద్ర బీజిఎం చక్కగా కుదిరాయి. నిజమేనా చెబుతున్న పాట బాగుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ లో సందీప్, వర్ష బొల్లమ్మ నటనతో పాటు వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ మిస్ అవ్వడం, వీక్ క్లైమాక్స్ ఊరు పేరు భైరవకోనకి మైనస్.